హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే రెగ్యులర్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఆర్ కుకింగ్ వీడియోస్ మీ ఇన్‌బాక్స్‌లోకి దొర్లుకుంటూ వచ్చేస్తాయి. అయితే ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ ఘాటు ఘాటుగా, కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా చాలా బావుండే గుడ్డు కారం పులుసండి. ఇది కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి కొంతమందికి స్టార్టింగ్‌లో ఈ కూర చేయడం రాదు. బట్ ఈ స్టెప్స్ ఫాలో అయ్యి చేయండి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ముందుగా దీనికోసం ఒక 6-7 గుడ్లు. నేను యాక్చువల్‌గా 6 అనే చెప్తానండి. మా మమ్మీ ఇంకొకటి ఎక్స్‌ట్రా వేశారిక్కడ. అది వేరే విషయం. సో, ఒక 6 గుడ్లు తీసుకొని చక్కగా ఉడికించుకొని, ఇలా కత్తితోటి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఏ గుడ్డు కూరైనా సరే ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మసాలాస్ అన్నీ కూడా గుడ్డు లోపలికి వెళ్ళి మనం తినేటప్పుడు కమ్మగా ఉంటుందనమాట. ముందుగా దీనికోసం ఒక కడాయి తీసుకోండి. అందులో కూరకి సరిపడా నూనెని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 చెంచాల నూనెని వేడి చేసుకుంటున్నానండి. అందులో ఫస్ట్ మనం ఉడికించిన గుడ్లని ఫ్రై చేసుకోవాలి. కానీ దానికంటే ముందు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం జస్ట్ గుడ్లుకి సరిపడా వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. చిటికెడు చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. సో, ఉడికించిన గుడ్లన్నీ చాలా జాగ్రత్తగా ఆ నూనెలోకి వేసి ఒక్క 2, 3 నిమిషాల పాటు పైన కోటింగ్ అంతా కూడా క్రంచీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. సో, ఇలా చేయడం వల్ల తినేటప్పుడు ఎగ్ చాలా అంటే చాలా బావుంటుందండి. ఈ ప్రాసెస్ అస్సలు మిస్ చేయొద్దు. తర్వాత మిగిలిన నూనెలో ఒక చిన్న స్పూన్ ఆవాలు, ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేసుకోండి. అవి చిటపట అనే టైంలో నేనైతే ఇక్కడ 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఒక 4, 5 పచ్చిమిరపకాయలనమాట. జస్ట్ మన చేత్తో ఒక 2 గుప్పిళ్ళు అనుకోవచ్చు మీరు ఉల్లి తరుగనేది. అండ్ కరివేపాకు చాలా ఎక్కువ టేస్ట్‌నిస్తుందండి ఈ పులుసుకి. సో, 2 బారుగా ఉన్న రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇంట్లో కరివేపాకు చెట్టుందా? అయితే ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి ఇంకా బావుంటుంది. సో, ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేయండి. అల్లం వేగి నూనె అలా తేలుతూ ఉన్న టైంలో ఒక 2 పెద్ద టమాటాలని ఇలా మిక్సీ కొట్టుకొని గుజ్జుని తీసుకోండి. టమాటా గుజ్జు వేస్తేనే బావుంటుంది. రైస్‌లో మనకి ఎక్కువ గ్రేవీ వస్తుందనమాట. కలుపుకొని తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. సో, టమాటా కూడా పచ్చి వాసన పోయి వేగే టైంలో ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. తర్వాత ఇందులోనే 2 చెంచాల కారం వేసుకోండి. టమాటా వేస్తున్నాము, అలాగే చింతపండు పులుసు కూడా పిండుతున్నాము అండ్ కోడిగుడ్డు కూర కాబట్టి కారం కాస్త ఎక్కువే పడుతుంది. తర్వాత అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేశానండి ఇక్కడ. సో, ఇదంతా కూడా మొత్తం బాగా ఈ టమాటా గుజ్జులో కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ ఇచ్చేసేయండి. తర్వాత ఫ్లేమ్‌ని సిమ్‌లోనే ఉంచి మూత పెట్టి ఒక 5-6 మినిట్స్ అండి మగ్గించుకుంటే అలా టమాటాలో ఉన్న నీరంతా పోయి మీకు మంచిగా వేగుతుందనమాట. టమాటా మసాలా పేస్ట్ ఏదైతే ఉందో. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న గుడ్లని యాడ్ చేసి చాలా సుకుమారంగా గుడ్డు విరిగిపోకుండా ఒక్కసారి మిక్స్ ఇచ్చేసేయండి. సో, ఇలా మిక్స్ ఇచ్చేటప్పుడు ఆ గుడ్డుకి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదండీ! ఆ మసాలా అంతా కూడా ఆ ఘాట్లోకి వెళ్ళే విధంగా ట్రై చేయండి. మసాలాని ఎగ్స్ మీద వేస్తూ కలపాలనమాట. ఇక్కడ నేను మనం ఆల్రెడీ 2 టమాటాలు వేసుకున్నాం కాబట్టి, మన పచ్చడి ఉసిరికాయ ఉంటుంది కదండీ! పెద్ద ఉసిరికాయ, అంత సైజులో చింతపండుని నీళ్ళల్లో వేసి ఇదిగోండి ఇలా చింతపండు రసం ప్రిపేర్ చేసుకోండి. ఎక్కడ తొక్కలు, తోళ్ళు లేకుండా. ఆ రసాన్ని ఈ స్టేజ్‌లో ఎగ్స్ మీద యాడ్ చేసేసుకొని, ఒక్కసారి కలిపి గుడ్డు సగం మునిగే వరకు నీటిని కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే చప్పదనం వస్తుందండి కూరకి. అస్సలు బావుండదనమాట. ఇది చాలా మందికి తెలీదు. ఈసారి మీరు కర్రీ చేసినప్పుడు ఇలా చేయండి. వాటర్ అనేది నీళ్ళనేది ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది గుజ్జు కూరల్లో. మనం ఎక్కువ నీళ్ళేస్తే ఎక్కువ గుజ్జొస్తుంది అనేది అపోహ మాత్రమేనండి. ఎంత అవసరమో అంతే వేసుకోవాలి. ఇంకా దాని పైనుంచి ఫ్రెష్‌గా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని, మరొక 5 నిమిషాల పాటు ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. ఏ కూరైనా సరే హడావుడిగా హై పెట్టి, లేదంటే మీడియం టు హై పెట్టుకొని ఫాస్ట్‌గా అయిపోతుందని ప్రిపేర్ చేయకండి. హరీబరీగా చేసిన కర్రీ రుచి ఉండదండి. ఎప్పుడైనా సిమ్‌లో నిదానంగా ఉడికిన కూర రుచికి రుచి, ఘుమఘుమలాడే వాసన కూడా వస్తుంది. మంచి సువాసన. మీ పక్కింటి వాళ్ళు అడిగేస్తారు చూడండి, "ఏం వండావమ్మాయి" అని. అంత మంచి వాసనొస్తుంది. ఫైనల్లీ నేనిక్కడ ఒక స్పూన్ పంచదార అయితే వేస్తున్నాను. కోడిగుడ్డు పులుసు ఆర్ ఏ పులుసైనా సరే కాస్తంత పంచదార వేసుకుంటే చాలా బావుంటుంది. షుగర్ ఇష్టపడని వాళ్ళు కాస్తంత బెల్లం పొడి వేసుకోండి. ఏదైనా సేమ్ ఫ్లేవర్, సేమ్ టేస్ట్ అనమాట. అంతే ఘుమఘుమలాడే
కోడిగుడ్డు పులుసు ఆర్ గుడ్డు కారం పులుసు ఆంధ్ర స్టైల్‌లో రెడీ అయిపోయింది. నేను ఇంట్లో రెగ్యులర్‌గా ఫాలో అయ్యే స్టైల్ అండి. కొంతమంది టమాటాలు వేయకుండా ఓన్లీ చింతపులుసుతో చేస్తారు. బట్ మా ఇంట్లో నేను ఇలా చేస్తేనే ఇష్టపడతారు కాబట్టి నేను ఫాలో అయ్యే స్టైల్ ఇదనమాట. మీలో అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ అండి ముందు వీడియోని లైక్ చేయండి. అలాగే మీ దగ్గర వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.